వెల్కమ్ టు సుమన్ టీవీ. జనరల్గా మనం వింటూ ఉంటాం కదా వాస్కులర్ సర్జన్ అని. అసలు ఏంటి వాస్కులర్ సర్జన్ అంటే? సో వీరు ఎలాంటి పేషెంట్స్ని చూస్తారు, ఎవరెవరు వీరి దగ్గరికి వెళ్ళొచ్చు, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్కులర్ సర్జన్ డాక్టర్ వెంకటేష్ బోలినేని గారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, మీరు ప్రముఖ వాస్కులర్ సర్జన్, చాలామంది పేషెంట్ చూస్తూ ఉంటారు. అంటే జనరల్గా మాకు ఒక డౌట్ ఉంటుంది, అంటే వాస్కులర్ సర్జన్ అంటే ఓన్లీ వెరికోజ్ వెయిన్స్కే చూస్తారా, ఇంకా ఏమేమి చూస్తారు, సో అసలు ఏంటి అనేది? సో జనరల్ సర్జన్కి మీకు తేడా ఏంటి? మీరు ఎలాంటి పేషెంట్స్ని చూస్తారు, ఎవరెవరు అప్రోచ్ అవ్వచ్చు మీ దగ్గరికి? మన బాడీలో రక్త ప్రసరణకు సంబంధించి, బ్లడ్ ఫ్లోకి సంబంధించి, బ్లడ్ ఫ్లో ఈ రక్త ధమనులు, రక్త సిరల్లో ఎక్కడైనా సరే నారోయింగ్ అంటే సన్నబడ్డం కానీ, బ్లాక్ అవ్వడం కానీ, బ్లాకేజెస్ ఉన్నా సరే, అంటే హార్ట్కి బ్రెయిన్ లోపల తప్పించి బాడీలో ఎక్కడైనా సరే, అంటే పేగులకి కానీ, కిడ్నీస్కి కానీ, కాళ్ళకి, చేతులకి అండ్ మెడకి వెళ్ళే మెయిన్ బ్లడ్ వెజల్స్, కెరోటిడ్స్, వీటిల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాస్కులర్ సర్జన్ డీల్ చేస్తారు. అంటే ఎట్లా వస్తాయి డాక్టర్ గారు ప్రాబ్లమ్స్? అంటే మోస్ట్ కామన్ ఏంటంటే వారికోస్ వెయిన్స్, చాలా మంది రక్తసిరలు ఉబ్బి కాళ్ళల్లో ఇబ్బందులతో వస్తూ ఉంటారు. అండ్ మనకి కాళ్ళల్లో మానని పుండ్లు, అంటే అది డయాబెటీస్ వల్ల అయినా సరే, కొందరికి రక్తం బ్లడ్ ఫ్లో టు ది లెగ్స్, ఆ ఆర్టరీస్ నారో అవ్వడం వల్ల అయినా సరే రక్త ప్రసరణ తగ్గి పుండ్లు, గ్యాంగ్రీన్ తోటి అండ్ ఇన్ఫెక్షన్ తోటి రావడం వాళ్ళైనా మానని పుండ్లు వాళ్ళని చూస్తూ ఉంటాం. అదే కిడ్నీ పేషెంట్స్కి డయాలసిస్ అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ఏవి ఫిస్టులా అనే ప్రొసీజర్ కావాల్సి వస్తుంది. దాని ద్వారా డయాలసిస్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఈ ఏవి ఫిస్టులా క్రియేషన్ కోసం అయినా సరే, కెథటర్స్ అయినా సరే, గ్రాఫ్ట్స్ అయినా సరే, ఇవన్నీ వాస్కులర్ సర్జన్ డీల్ చేస్తారు. ఓకే. అలాగే మనకి హార్ట్కి ఎలా అయితే బ్లడ్ సప్లై తగ్గి హార్ట్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో, బ్రెయిన్కి కెరోటిడ్స్, మెయిన్ బ్లడ్ వెజల్స్, మెడలో ఉండే కెరోటిడ్ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయినప్పుడు, నారోయింగ్ అయినప్పుడు, దానికి బ్లాక్ క్లీన్ చేయడం అయినా సరే, స్టంటింగ్ చేయడం అయినా వాస్కులర్ సర్జన్ చూస్తారు. ఓకే. చాలా సో మంది ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అప్రోచ్ అవ్వాలి. అలాగే కొందరు బోధకాళ్ళతోటి, అంటే లింఫెడిమా, ఫైలేరియాసిస్ వల్ల అయినా సరే, క్యాన్సర్ వల్ల అయినా సరే, చాలా మందికి బోధకాలతో వస్తుంటారు. వాటికి కావాల్సిన రెగ్యులర్ కంప్రెషన్ డ్రెస్సింగ్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ ఎలా ట్రీట్ చేయాలనేది చూస్తూ ఉంటాం. జనరల్గా అంటే సర్జరీ అనేది మెయిన్గా ఉంటుందా దీంట్లో, లేదంటే ఆ లక్షణాలతోని ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ సిమ్టమ్స్ ఉంటాయి డాక్టర్ గారు? వాళ్ళ స్టేజ్ బట్టి, వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్లో వచ్చారా, అడ్వాన్స్ స్టేజ్ వచ్చారా అనే దాన్ని బట్టి కంప్రెషన్ గార్మెంట్స్ కావాలా బోధకాళ్ళకి, లేకపోతే ఏమైనా సర్జరీ కావాలా అనేది డిసైడ్ చేస్తామండి. ఓకే. అంటే బోధకాలు అనేది దోమల వల్ల వస్తుంది అలా చెప్తారు కదా డాక్టర్ గారు, అది పూర్తి స్థాయిలో తగ్గిస్తారా? వాళ్ళు వచ్చే స్టేజ్ని బట్టి అట్లీస్ట్ మనకి ఆపోజిట్ కాళ్ళు ఉన్న 90%, క్లోజ్ టు 90% టు ది ఆపోజిట్ లెగ్ కంప్రెషన్ డ్రెస్సింగ్ తోటి తీసుకురాగలుగుతాం. కానీ ఇది ఓవర్ నైట్ అయ్యే ప్రొసీజర్ కాదండి. కొందరికి 3 వారాలు 4 వారాలు కంటిన్యూస్గా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కో టైప్ ఆఫ్ కంప్రెషన్ డ్రెస్సింగ్ పెడుతూ యాంటీబయాటిక్స్ కవరేజ్ తోటి, రెగ్యులర్ ఫాలో అప్ తోటి డెఫినెట్గా తగ్గించగలుగుతాం. ఈ డయాలసిస్ పేషెంట్స్ ఏంటి డాక్టర్ గారు? సో వాళ్ళకి ఇష్యూ వచ్చింది, డయాలసిస్ కంపల్సరీ. ఎప్పుడైతే నెఫ్రాలజిస్ట్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్కి డయాలసిస్ అవసరం అని చెప్తారో మాకు రెఫరెన్స్ చేస్తారు. మేము వాళ్ళ చేతుల్లో రక్తనాళాలను చూసి ఎక్కడైతే ఫిస్టులా బాగా చేయగలుగుతామో, బాగా పని చేయగలుగుతుందో అనేది చూసి స్కాన్ చేసి వాళ్ళకి ఫిస్టులా అనేది ప్లాన్ చేసి చేస్తామండి. సో ఈ ఫిస్టులా అనేది, ఏవి ఫిస్టులా అనేది వాళ్ళ బాడీలో ఉండే 2 రక్తనాళాలని జాయిన్ చేసి, ఆర్టరీని వెయిన్ని జాయిన్ చేసి సర్జరీ చేసిన తర్వాత 4 నుంచి 6 వారాల్లో ఆ రక్తసిర అనేది పెద్దగా అయ్యి డయాలసిస్ ఉపయోగపడడానికి, అంటే నీడిల్ పెట్టడానికి అంత పెద్దగా అవుతుంది. అప్పుడు వాళ్ళు డయాలసిస్ ఇనిషియేట్ చేస్తారు. కొందరికి రక్తనాళాలు చాలా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి గ్రాఫ్ట్స్ పెట్టడము, క్యాథెటర్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఓకే. అయితే డాక్టర్ గారు, మీరు అన్నట్టు డయాబెటిక్ పేషెంట్సే కావచ్చు, నార్మల్ పేషెంట్స్ అయినా కావచ్చు, కొందరిలో కాళ్ళలో పుండు వచ్చిందంటే అది తగ్గదు. సో దానికి ఎలా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? ఎవరైనా పేషెంట్స్ ఇలా మానని పుండ్లతో, నాన్ హీలింగ్ వూండ్స్తో వచ్చినప్పుడు ద రీజన్ ఎందుకు అనేది ఫస్ట్ అసెస్ చేస్తాం. అంటే కొందరికి ఇన్ఫెక్షన్ వల్ల తగ్గదు, కొందరికి బ్లడ్ సప్లై సరిగ్గా లేకుండా తగ్గదు, కొందరికి ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల ఆ ఏరియాలో పుండు మానకుండా ఉంటుంది. సో ఏ రీజన్ అనేది ఫస్ట్ అసర్టైన్ చేసిన తర్వాత, ఇన్ఫెక్షన్ అయితే రెగ్యులర్గా క్లీనింగ్ చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చి దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.
అదే బ్లడ్ ఫ్లో తగ్గి ప్రాబ్లం అంటే పుండు మానకుండా ఉన్నప్పుడు హార్ట్కి ఎలా అయితే యాంజియోప్లాస్టీ స్టంటింగ్ చేస్తారో లేకపోతే బైపాస్ చేస్తారో కాళ్ళకు కూడా యాంజియోప్లాస్టీ స్టంట్ వేయడము బైపాస్ చేయడము ఒక్కొక్క పేషెంట్ వాళ్ళ బాడీ రీత్యా ఏది బెటర్ అని డిసైడ్ చేసి అది చేస్తామండి. సో మెదడుకి రక్తం సరఫరా సరిగ్గా లేదనుకోండి, అది కూడా మీరు ట్రీట్ చేస్తారు డాక్టర్ గారు? మెదడుకి వెళ్ళే కెరోటిడ్ అంటే కెరోటిడ్ వెజల్స్ అంటారు. ఇవి మెడలో ఉంటాయి. ఒకటి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు పక్కల ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళకి స్ట్రోక్ వచ్చినప్పుడు అది కెరోటిడ్ వెజల్స్ లో ఏదైనా నారోయింగ్ ఉంది బ్లాకేజ్ ఉంది అని డిసైడ్ అయితే దాన్ని బట్టి వాళ్ళకి ఓపెన్ చేసి ఆ నారో అయిన సెగ్మెంట్ని రిప్లేస్ చేయడమా లేకపోతే స్టంట్ వేయడమా అనేది ఆ పేషెంట్ బట్టి డిసైడ్ చేస్తాం. డాక్టర్ గారు, అయితే వెయిన్స్కి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా, సో ఎలాంటి ఇబ్బందులున్నా, రక్త సరఫరాలో ఇబ్బందులున్నా కానీ ఈ వాస్కులర్ సర్జరీని సంప్రదించినట్లయితే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చాలామందికి అంటే మాకు జనరల్గా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మనం జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం, అక్కడ నుంచి మిమ్మల్ని రిఫర్ చేస్తూ ఉంటారు. ముందు సిటీ కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జరీ అనేది ఉండేది. ఇప్పుడు వాస్కులర్ సర్జరీ హస్ ఎవాల్వ్డ్ ఇంటూ అ సెపరేట్ డిపార్ట్మెంట్. సో వాస్కులర్ సర్జన్ విల్ ఓన్లీ డీల్ విత్ పెరిఫరల్ వెజల్స్. మనకి చేతుల్లో అయినా సరే, కాళ్ళల్లో అయినా సరే, కిడ్నీస్కి అయినా సరే, పేగులకి అయినా సరే పీపుల్లో అవేర్నెస్ పెరిగి ఇంతకు ముందులాగా కాకుండా జనరల్ ఫిజిషియన్ జనరల్ సర్జన్ రెఫరెన్సే కాకుండా డైరెక్ట్ గా రావడం కూడా చాలా మంది చూస్తూ ఉంటాం. సో అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎస్. అయితే మీ సర్జరీస్ అనేవి ఏదైనా కానీ నీడిల్తోనే ఉంటుందా లేదంటే ఓపెన్ సర్జరీ అలా ఉంటుందా? వీఆర్ కాల్డ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీస్ అండి. సో ఓపెన్ సర్జరీస్ అంటే బైపాస్ చేస్తాము. ఒకవేళ కొందరికి బ్లాక్స్ అనేవి చాలా లాంగ్గా లేవు, షార్ట్ సెగ్మెంట్ బ్లాక్స్ అండ్ కంప్లీట్ గా బ్లాక్ అవ్వలేదు, నారోయింగ్ మాత్రమే అయింది, వీళ్ళకి చిన్న నీడిల్ ద్వారా బెలూన్ పంపించి యాంజియోప్లాస్టీ చేస్తాం. యాంజియోప్లాస్టీ అయిపోయిన తర్వాత బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అయితే పర్లేదు, లేకపోతే స్టంట్ వేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు అత్యాధునిక ప్రొసీజర్స్ ఏంటంటే డ్రగ్ కోటెడ్ బెలూన్స్, డ్రగ్ కోటెడ్ స్టంట్స్ అనేవి వచ్చాయి. వీటి ద్వారా మనం నార్మల్గా నోటి ద్వారా తీసుకునే ఓరల్ టాబ్లెట్స్ కంటే ఈ స్టంట్స్లోనే ఆ డ్రగ్స్ ఉండి డైరెక్ట్గా ఆర్టరీలోనే డెలివర్ చేసే క్యాపబుల్ ఉన్న బెలూన్స్ స్టంట్స్ వచ్చాయి. దీస్ ఆర్ ది న్యూయర్ ప్రొసీజర్స్. డాక్టర్ గారు, జనరల్గా బ్లాక్స్ అంటారు, రక్త సరఫరాలో అడ్డంకులు ఎదురవ్వడం అలా అంటారు కదా, సో అసలు ఇది అసలు ఎందుకు వస్తుందండి జనరల్గా? ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అండి, స్మోకింగ్ ఒకటి అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ లేకుండా ఒకటే చోట కూర్చొని నిలబడుకొని ఉండడం అండ్ హై కొలెస్ట్రాల్ అంటే హై ఫ్యాటీ డైట్ అండ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఆల్సో అండి. ఏజ్ రిలేటెడ్ వల్ల కూడా నారోయింగ్ జరుగుతుంది. కొందరికి జెనెటికల్గా చిన్న వయసులోనే క్లాట్స్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఆర్ ది సైలెంట్ కిల్లర్స్ అండి. ఓకే. సో వీటి వల్ల అయితే నారోయింగ్ ఆర్టరీస్ లో బ్లాకేజెస్ అయినా సరే కంప్లీట్ నారో అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనం వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు డాక్టర్ గారు? ఎస్, మీరు అన్నట్టు నడవడం అంటే వాకింగ్ డైలీ ఏదో ఒక టైంలో. చాలా మంది ఏంటంటే మనము మీరు వర్క్ ప్లేస్లో నడుస్తున్నాం, వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తున్నాం, ఇది సరిపోతుంది కదా ఇంకా మళ్ళీ ఎక్సర్సైజ్ సపరేట్గా చేయాలంటారు. కాదండి, అది ఎంత చేసినా సరే ఈవినింగ్ కొంచెం సేపు అయినా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour ఏరోబిక్ ఎక్సర్సైజెస్, వాకింగ్, దిస్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఐ ఆల్వేస్ అడ్వకేట్ మెడిటేరియన్ డైట్, మోర్ ఆఫ్ వెజిటేబుల్స్, మోర్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఇట్లాంటివి తీసుకోవడం వల్ల హెల్దీ లైఫ్ స్టైల్. ఎస్ డాక్టర్ గారు, ఇంకొక అంటే జనరల్ క్వశ్చన్ ఇది. సో ఈ మధ్యకాలంలో మనము కిచెన్ ప్లాట్ఫామ్స్ అనేవి ఎత్తుగా ఉండడము, నిలబడి కుక్ చేయడం ఇలా చూస్తూ ఉన్నాం కదా, సో మహిళల్లో ఈ వెరికోజ్ వెయిన్స్ రావడానికి ప్రధాన కారణం అది కూడా అంటున్నారు, నిజమా డాక్టర్ గారు? అవునండి. ఇప్పుడు ఒకసారి కుకింగ్ స్టార్ట్ అయిన తర్వాత టిల్ దే ఫినిష్ ఆఫ్ అన్ని పనులు ఫినిష్ అయ్యేంత వరకు 4-5 hours అన్న అట్లీస్ట్ నిల్చొని పని చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు అని కాదండి, అలా చేస్తూ ఉన్నప్పుడు ఇన్ బిట్వీన్ కొంచెం వాకింగ్ అండ్ పిక్కలు గట్టిపడే ఎక్సర్సైజ్, కొంచెం యాంకిల్ మూమెంట్స్ చేస్తూ ఉండడం వల్ల బ్లడ్ అక్కడే స్టాగ్నేట్ అవ్వకుండా ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా వారికోస్ వెయిన్స్ అయినా సరే, కాళ్ళల్లో క్లాట్స్ అయినా సరే ఇంకేం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. జనరల్గా హోమ్ మేకర్స్ కూడా ఎక్సర్సైజ్ అనేది అవసరం అంటారా డాక్టర్? అందరికీ అవసరం అంటాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పేషెంట్ ప్రొఫైల్లో హౌస్ వైఫ్స్కి చాలా మందికి వాళ్ళు కిచెన్ వర్క్ చేసుకున్నా సరే అండ్ ఏ వర్క్ అయినా సరే నిలబడుకొని చేసుకున్న కాన్స్టెంట్ కూర్చొని వర్క్ చేసుకున్న వాళ్ళకి ఇవి చూడడం సాధారణం. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అసలు వాస్కులర్ సర్జరీ అంటే ఏంటి, ఏ పేషెంట్స్ని చూస్తారు, ఎవరెవరు వెళ్ళొచ్చు మీ దగ్గరికి అనేది చాలా చక్కగా చెప్పారు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందరికీ
ఉపయోగపడాలని కోరుకుందాం, అందరూ షేర్ చేయాలని కోరుకుందాము. సో చాలామందికి ఎక్కువగా ఐడియా లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలండి.